మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంద్రాయణి నది మంచి టూరిస్ట్ స్పాట్. వర్షాకాలంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పైగా దగ్గరలోనే సంత్ తుకారం ఆలయం ఉంటుంది. ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు నది అందాలు చూడడానికి వెళ్తూ ఉంటారు. పైగా వీకెండ్స్ కావడంతో రద్దీ పెరిగింది. బ్రిడ్జి మీదుగా వెళ్లి నది అందాలు చూస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. నీటి ఉధృతికి బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ వంతెన ఎలా కూలింది? మొత్తం 6 చనిపోయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ శ్రావణి, మహారాష్ట్ర పూణేకు దగ్గరగా ఉన్నటువంటి కుండమల ప్రాంతంలో ఈ పాత బ్రిడ్జ్ అనేది ఉంది. ఇంద్రాయణి నదిపైన నిర్మించారు. అయితే ఈరోజు సండే, దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి సంత్ తుకారాం ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఇంద్రాయణి నది అంటేనే ఇక్కడ బాగా అంటే టూరిజం స్పాట్గా మారిపోయింది. ఒకవైపు రాళ్ళు కావచ్చు, సెలయేలు రాగా ఆ నది ప్రవాహం ఎంతో ఆకట్టుకుంటుంది. దాంతో ఎవ్రీ సండే కూడా ఎంతో మంది టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈరోజు అంటే పక్కనే ఉన్నటువంటి ఆ పాత బ్రిడ్జి పైకి ఎక్కి అందరూ కూడా దాదాపు 70-80 మంది ఒకే స్పాట్లో నిల్చున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి అయితే పాత బ్రిడ్జ్, దాన్ని ఎవరు కూడా ఉపయోగించట్లేదు. సో అక్కడ వాళ్ళంతా నిలబడడంతో ఒక్కసారిగా అది కూలిపోయినట్టుగా తెలుస్తుంది. కూలిపోవడంతోనే ఆ పైన ఉన్నటువంటి చాలా మంది, కొంతమంది అయితే బ్రిడ్జి పైన ఉండడం, మరికొంతమంది నీళ్ళలో కొట్టుకుపోయారు. దాదాపు 20-25 మంది కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. అందులో 6 మంది ఇప్పటికే మృతి చెందినట్టుగా కూడా స్థానికులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఈరోజు అంటే సండే కావడంతోనే ఎక్కువగా పర్యాటకులు రావడం, పైగా ఆ పాత బ్రిడ్జ్ అది నిరుపయోగంగా ఉంది, ఎవరు కూడా ఉపయోగించట్లేదు. కానీ ఈ ఫోటో షూట్ కోసమని లేదంటే సెల్ఫీస్ దిగుతామని చెప్పి చాలా మంది మధ్యలోకి వెళ్లారు. దాంతో ఒక్కసారిగా ఆ పాత బ్రిడ్జ్ కూలిపోయింది. దాంతో అక్కడ ఉన్నటువంటి 20-25 మంది ఒకసారిగా ప్రవాహంలో పడిపోయారు. ప్రస్తుతం అయితే ఈ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఇంద్రాయణి నదిలో నీరు ప్రవహిస్తుంది. దాంతో వాళ్ళంతా కొట్టుకుపోయారు. ప్రస్తుతం అయితే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్కు చేరుకొని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మరోపక్క అంబులెన్స్లను కూడా రెడీగా పెట్టారు. దాదాపు 15 అంబులెన్స్లు ఇప్పుడు స్పాట్లో ఉన్నాయి. ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే వెంటనే వాళ్ళను రక్షించి ఏదైతే వైద్య సహాయం అందించడంతో పాటు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు అటు అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ పాత బ్రిడ్జి కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. వాస్తవానికి పాత బ్రిడ్జి పైకి అలో చేయొద్దు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి. సో పాత బ్రిడ్జిల పైన ఎక్కువ మంది గుమికూడడం మాత్రం ఖచ్చితంగా అది ప్రమాదానికి దారి తీస్తుంది అనేది ఇక్కడతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రావణి, ఎస్ రాజు, మీరు చెప్పినట్టుగా పాత బ్రిడ్జ్లపైకి ఎవరినూ అలో చేయకూడదు. కానీ నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పై టూరిస్టులను ఎలా అలో చేశారు? అంటే అక్కడ ఎటువంటి సైన్ బోర్డులు ఏమీ లేవా? ఎస్, ఖచ్చితంగా. అంటే వాస్తవానికి ఇదంతా కూడా కొంత అంటే మెయిన్ సిటీకి కొంత దూరంగా ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి టెంపుల్ కోసం ఎప్పుడు కూడా జనాలు వస్తూనే ఉంటారు. వాస్తవానికి ఈ బ్రిడ్జికి ఆల్టర్నేట్గా పక్కనే అంటే కొంత దూరంగా మరొక బ్రిడ్జిని కట్టారు. దాంతో ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా నిరుపయోగం ఉంది. అంతేకాదు ఇది ఓల్డ్ బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్. సో ఇది పనిచేయదు అనే విషయంతోనే కొత్త బ్రిడ్జ్ కట్టారు. సో అప్పటి నుంచి ఇక్కడికి ఎవరు కూడా రారు. కానీ ఎవరైతే టూరిస్టులు వస్తూ ఉంటారో వాళ్ళు కొంత ఆ పైకి వెళ్ళడము, అక్కడ నుంచి ఆ కింద వెళ్తున్నటువంటి నదిని ఫోటోలు తీయడము, లేదంటే వాళ్ళు సెల్ఫీస్ దిగడం అనేది కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు మాత్రం ఎక్కువ మంది గుమిగూడడం, ఒకే స్పాట్కు చేరుకున్నారు. పైగా ఏదైతే బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఆ బేస్ ఉంటుందో ఆ బేస్ అంతా కూడా గతం నుంచే కొంత డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో పిల్లర్గా ఉండేటటువంటి బేస్ ఒక్కసారిగా కదిలిపోవడం, పైనుంచి ఉన్నటువంటి పాత బ్రిడ్జ్ కావడంతో అది కూడా ఒక్కసారిగా కుప్పకూలడం, 2 ఏకకాలంలో జరగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. సో అదే సమయంలో బ్రిడ్జి పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక్కసారిగా నీళ్ళలోకి జారిపోయారు. నీళ్ళలోకి కూలినటువంటి బ్రిడ్జ్ కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో అందులోంచి వాళ్ళంతా కూడా ప్రస్తుతం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒకవైపు పెద్ద ఎత్తున సహాయక చర్యలను చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గల్లంతైనటువంటి వాళ్ళను వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఎవరు కూడా వాళ్ళను ఆ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నటువంటి క్రమంలో ఆపేటటువంటి ప్రక్రియ అక్కడ లేదు. ఎవరు వాళ్ళను నిలువరించేటటువంటి ప్రక్రియ లేకపోవడం వల్లనే చాలా మంది పైకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎంతో మంది చుట్టూ ఉన్నటువంటి ఇంద్రాయణి నది చుట్టూ కూడా చాలా మంది పర్యాటకులు అక్కడ కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఎవరైతే బ్రిడ్జ్ ఎక్కారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రమాదంలో పడ్డారు. సో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. पुणे मावळ तहसील में कुंडमाड़ा में इंद्रायणी रिवर पे एक पुराना ब्रिज था, साको ब्रिज। वो आज दोपहर 4 बजे के दरमियान पर्यटक यहाँ पे लगभग 4 पर्यटक घूमने आए थे। उसमें से 100-125 पर्यटक एक ही जगह पे ब्रिज पे खड़े थे। वो ब्रिज अचानक से कोलैप्स होके उसमें लगभग 20-25 लोग बह के गए। उसमें से कुछ लोग हमारे स्थानीय कार्यकर्ता ने बाहर निकाले और 4-5 लोग अभी भी ब्रिज के अंदर फंसे। ब्रिज का जो भाग पानी में गिरा है उसमें उन्हें क्रेन यायला गाड्या बंद करा पाहिजे. क्रेन आणावं लागणार आहे. क्रेन तुम्ही लक्ष